హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఈవీఎంలని నమ్మటానికి లేదు అని, నమోదైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కన్నా అంటే తుది దశలో ఎన్ని ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ ప్రకటించిందో, లెక్కింపు సమయానికి అంతకన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయని, ఆ ఓట్ల సంఖ్య కూడా 12.5% వరకు కొన్ని చోట్ల ఉన్నాయని, ఇలాంటి చాలా ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మొన్న ఘోరంగా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల అక్రమాల మీద మాట్లాడుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్టుగా వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయం మీద ఎన్నికల కమిషను ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాలి. కొన్ని అనుమానాలు ఉన్నాయి. పోలింగ్ శాతం తుది దశ పోలింగ్ అంటే చివరిగా ప్రకటించినటువంటి పోలింగ్ శాతం కన్నా కూడా లెక్కింపు సమయానికన్నా ఓటింగు ఎక్కువ ఉన్నట్టుగా అదొకటను. పోలింగు అయిన వెంటనే ప్రకటించినటువంటి పోలింగ్ శాతము, ఆ తర్వాత 2-3 రోజులు టైం తీసుకొని పూర్తి స్థాయి పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ శాతాన్ని ప్రకటించడం, ఆ సమయం మీద అనుమానాలు, ఇలాంటివన్నీ కూడా చాలా వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి విషయంలో వీవీప్యాట్లు లెక్కించాలి అనేటువంటి దాని మీద తిరిగి ఈవీఎంలకు సంబంధించినటువంటి ఈ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఓట్లు లెక్కించాలి అనే దాని మీద ఒంగోలుకు చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆయన కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయటం, దాని మీద ఎన్నికల కమిషన్ కూడా అంగీకరించడం అనేటువంటిది తెలిసింది. ఇప్పుడు అది ఆ వివాదం అనేటువంటి కొత్త మలుపు తిరిగి ఇప్పుడు రాష్ట్ర హైకోర్టులో ఉంది. ఈ రోజున రాష్ట్ర హైకోర్టులో ఈరోజు కూడా వరుసగా 2వ రోజు విచారణ జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఇంకా ఏమీ దాని మీద తేలలేదు. రేపటికి కేసు వాయిదా పడింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం రాష్ట్ర హైకోర్టులో న్యాయం జరిగితే జరిగింది, లేకపోతే నేను సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్తాను అనేటువంటి దాని మీద. అయితే ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో వివాదం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి అప్లై చేసినటువంటి అంశం ఏమిటి అని అంటే, కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలో ఓట్లను తిరిగి లెక్కించాలి అని. ఆ ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఓట్లు, లెక్కించినటువంటి ఓట్లు ఎన్ని, వీవీప్యాట్లు కూడా లెక్కించాలి. ఆ వీవీప్యాట్లు కూడా లెక్కిస్తే 2 సరిగ్గా ఉన్నాయా లేవా, సరిగ్గా లేకపోతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది, దీంట్లో అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. మరి ఈ విధంగా మొన్న పోలింగ్ జరిగినటువంటి బూతుల్లో ఉన్నటువంటి ఈవీఎంలని ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ప్రిజర్వ్ చేసి ఉంటుంది ఎలక్షన్ కమిషన్. వాటిని తీసుకొచ్చి పలానా పోలింగ్ బూత్లో ఇదిగో ఈవీఎం, దాన్ని తీసుకొచ్చి ఎన్ని ఓట్లు నమోదని ఎవరికి ఎన్ని, దాని ప్రకారంగా ఆ ఈవీఎం నుంచి వీవీప్యాట్లకి ఎన్ని వచ్చినాయి ఓట్లు, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి, వాటిని లెక్కించాలి. ఈ రెండింటినీ సరిచూడాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటిది, బాలినేని శ్రీనివాసరెడ్డి అడిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఒక ఈవీఎం తీసుకొచ్చి నమూనా కింద, దాంట్లో మేము నమూనా మరి ఇప్పుడు మాక్ పోలింగ్ చేస్తాం, ఈ పోలింగ్ చేసినప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తే ఎవరు వాళ్ళు ఓట్లు వేసిన దానికి అనుగుణంగా ఓట్లు వచ్చినాయి రాలేదని చూస్తామని. ఈ మాక్ పోలింగు ఇవి మేము అడగలేదు, ఇది కాదు, ఎక్కడైతే వినియోగించినటువంటి పలాని పోలింగ్ బూతుల్లో వాళ్ళు 12 బూతుల్లో ఏమో వాటిని తిరిగి రీకౌంటింగ్ చేయాలి, వాటిని ఆ ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఓట్లు రీకౌంట్ చేయాలి, వీవీప్యాట్లు కూడా కౌంటింగ్ చేసి ఆ రెండింటిని కంపేర్ చేసి మాకు చూపించాలని అడుగుతున్నారు. ఇది అసలు వివాదం. ఇది సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చిందా ఆల్రెడీ. ఒకవేళ అనుమానం ఉంటే తిరిగి రీకౌంటింగ్ చేసి వాళ్ళకి అనుమానాలు నివృత్తి చేయాలి అనే దాని మీద. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా వీళ్ళు మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు. ఇది తప్పు అని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేసింది. ఇప్పుడు హైకోర్టు వరుసగా 2 రోజులు దీని మీద విచారణలు జరుపుతూ వస్తుంది. అసలు ఏమి తీర్పు వస్తుంది ఏంటో బహుశా
2-3 రోజులు ఇంకొక 1 రోజులు 2 రోజుల వాదోపవాదాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీకి వచ్చేదానికి అవకాశం, అదే రాష్ట్ర హైకోర్టు ఒక క్లారిటీకి వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. మరి ఏం డెసిషన్ తీసుకుంటుంది హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందని చూడాలి. అవసరమైతే మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని బాలినేని అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.